గ్రూప్ 4 కు సంబంధించినటువంటి మరో వార్తను కూడా చూడొచ్చు. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వబోతా ఉన్నట్టుగా టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు నిర్వహిస్తా ఉంది. ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక మొదలైందంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది. ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్ష ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కార్ అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కమిషన్ తొలి భేటీ కాబోతా ఉంది. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించి 2 రోజుల్లోనే కొత్త కమిషన్ కు సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్లను స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టి నుంచి ప్రతిరోజు సమీక్షలు సమావేశాలతో కమిషన్ చాలా బిజీగా ఉంది. గ్రూప్ 4 ఫలితాలు మరో వారం రోజుల్లో రాబోతా ఉన్నాయనేటువంటి వార్తను కొంతమంది నిరుద్యోగులకు కొంత సంతోషకరమైనటువంటి వార్త. అయితే గత ప్రభుత్వం ఏమో త్వరలో అనేది, ఇప్పుడేమో వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు అనేటువంటి మాట చెప్తా ఉంది. సో అది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ భర్తీ ప్రకటన పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన.